ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాచ్పల్లె అహోబిలం గ్రామ ప్రజలకి నాయకులకి అందరికీ నమస్కారాలు. సలాం వాలేకుం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒకసారి ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు నేను హరికి ఫోన్ చేసి రోడ్డు ఇంత ఘోరంగా అహోబిలం నుంచి బాచ్పల్లెకి రోడ్డు ఇంత ఘోరంగా అధ్వానంగా ఉంది, ఇప్పుడు ఎవరికి చెప్పలేదా ఏంటి పరిస్థితి అని చెప్పి అంటే చాలాసార్లు చెప్పినామక్క, కానీ ఈ రోడ్డు రాలేదు. చాలా మంది భక్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా ఆ రోడ్డు మీద రావడము, ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉండడం చూడడము, మళ్ళీ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఈ రోడ్డు 2,85,00,000 రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి సందర్భంగా గ్రామంలో మీ అందరు కూడా నేను గర్వంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 8 కిలోమీటర్లు ఈ రోడ్డు తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా తొందరలోనే పూర్తి చేస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ దేవుడు దిగే లోపల, మనకి జనవరిలో దేవుడు దిగే లోపల ఈ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ గ్రామంలో మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా తెలుసు, గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా పనులు జరగలేదు. మనము మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి మరి ప్రెస్టేజ్గా తీసుకున్న సర్పంచ్ మీ ఊర్లో గెలిపించుకున్నాము. కానీ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు రావాల్సిన నిధులు కూడా కొట్టేసి ఆ గ్రామాలలో ఎక్కడ కూడా పనులు చేసుకోకుండా మరి సర్పంచ్లు ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు సర్పంచులు గర్వంగా వాళ్ళకు వచ్చిన డబ్బులతోటి, కేంద్రం నుంచి వాళ్ళకు వచ్చే డబ్బులతోటి దర్జాగా ఊర్లలో గౌరవంగా రోడ్లు కానీ, లైట్లు కానీ, రిపేర్లు కానీ చేసుకునే విధంగా ఈరోజు సర్పంచులకి మళ్ళీ గౌరవం ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పాలా, గత 5 సంవత్సరాల్లో మీకు రోడ్లు వేసింది చాలా తక్కువ, మీకు చేసింది చాలా తక్కువ. కానీ మనం 2 సంవత్సరాలు కూడా ఇంకా గాల, మనం వచ్చిన వెంటనే ఇప్పుడుకి మీ గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ కింద మొదటి విడతలో 40 లక్షల రూపాయలు మీ గ్రామంకి ఇవ్వడం జరిగింది. మరి రెండో విడతకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ రెండో విడత కూడా తెప్పించుకొని మళ్ళీ మీ గ్రామంకి 20 లక్షల రూపాయలు మొన్ననే ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. రోడ్లు వద్దా మరి గట్టిగా చంద్రబాబు నాయుడు కోసం చెప్పండి పట్టండి. దాదాపుగా 1 కోటి రూపాయలతో మీకు పనులు జరుగుతున్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలా లేదా మనము? మరి ఊరికే కూర్చుంటే ఎట్లా? అదే కాకుండా అహోబిలంకి కూడా గతంలో మనము ఎన్ఆర్ఈజిఎస్ కింద 40 లక్షల రూపాయలు, అహోబిలము దొరకటాలు 2 కలిపి కూడా 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అహోబిలంకి 10 లక్షలు, దొరకటాలకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము. మొత్తము మండలానికి కలిపితే 2,70,00,000 రూపాయలు గతంలో, అంటే పోయిన సంవత్సరము మనము మీ మండలానికి ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే మళ్ళీ ఇంకొక అదనంగా 2 కోట్ల రూపాయలు మీ మండలానికి మాత్రమే ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా చెప్పిన మాట ప్రకారంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు మేము కానీ, సీఎం సార్ కానీ ఎన్నికలకు ముందు చెప్పినవన్నీ కూడా ఒక్కొక్క పని మీకు చేసుకుంటూ వస్తున్నాం. తొందరలోనే పెన్షన్లు, పెన్షన్లు మీ అందరికీ కూడా అందరికీ పెంచుతామని చెప్పినాము. 3,000 నుంచి అంటే ఇప్పుడు ఎంత ఇచ్చేది? 3,000 కదా ఇచ్చేది, గట్టిగా ఇప్పిలే 4,000 టైంకి ఇస్తున్నారా లేకపోతే 5వ తారీఖు 6వ తారీఖు ఇస్తున్నారా? కరెక్ట్గా ఇస్తున్నారు, 1వ తారీఖు గంట కొట్టినట్టు ఇస్తున్నారు, అవునా కదా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మనం అధికారంలోకి రాగానే టైంకి పంచుతున్నారు. అదేవిధంగా మరి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినారు, దాదాపుగా 18 లక్షల మంది మహిళలు ఇప్పటికే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆడవాళ్ళు ఇప్పటికే
మీ బంధువుల ఇళ్ళ కాడికి పోవాలన్నా లేకపోతే మీది కొడుకునో కూతుర్నో మనవన్నో చూసుకోవాలంటే పక్క ఊరికి పోవాలంటే ఇంట్లో అందరిని అడిగి డబ్బులు తీసుకొని పోవాలా. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు హాస్పిటల్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా పండగలకి ఎక్కడికైనా ఊళ్ళకి పోవాలన్నా కూడా ఉచితంగా మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే మిమ్మల్ని తీసుకుపోయి ఆడ ఉచితంగా మిమ్మల్ని దించేస్తారు. ఆ విధంగా మహిళలను కూడా ఈరోజు ఆదుకోవడం జరుగుతుంది. మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పినాం. 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇవ్వడం మొదలు పెట్టామా లేదా? ఇస్తున్నాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పినాం. ఏమ్మా, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. మరి మాట మీద నిలబడింది మేమా కాదా అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కేవలం ఒకరికే ఇచ్చినారు, అది కూడా విడతల వాడికి ఇచ్చినారు. పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి అది కూడా అప్పుడింత ఇచ్చుకుంటూ వచ్చినాడు. ఈరోజు చెప్పిన మాట ప్రకారము అన్ని విధాలుగా కూడా మేము అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరిగింది. తొందరలోనే ఇంకా చెప్పనివి కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మసీదులకి కట్టించడం కావచ్చు, మసీదు కాంపౌండ్ వార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు నాకు చెప్పిన షాదీఖానా కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చెప్పినారు. తప్పకుండా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆల్రెడీ మీ బాచుపల్లి కూడా నాకు ముస్లిం సోదరులు కొంతమంది కొన్ని కార్యక్రమాలు కావాలని చెప్పి కూడా ఆ పనులు కావాలని చెప్పి అడిగినారు. అది సీఎం గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టినాను, లెటర్లు కూడా ఇచ్చినాను. తొందరలోనే ఆ డబ్బులు కూడా మన తొందరలోనే వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మీ ఆడోళ్ళకి నెలకి ఈ సరుకుల రేట్లని తగ్గడం వల్ల దాదాపుగా ఒక్కొక్క ఇంటికి నెలకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు మీరు డబ్బులు ఆదాయం చేసుకునేటట్టుగా ఈ ప్రభుత్వము ఇప్పటికే నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు బరువు తగ్గించి మీకు ఆదాయం పెంచి మీ ఇంట్లలో మీకు డబ్బులు ఆదాయం చేసుకునే మార్గాలు మా ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చిన తర్వాత మీకు రూపాయి ఇస్తారు, మీ జోబులో నుంచి 10 రూపాయలు తీసుకున్నారు. ఆ సంగతి మీకు తెలియకుండా చేస్తున్నారు. కానీ మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సీ మీద సంతకం పెడతామని చెప్పినాడు. డిఎస్సీ మీద సంతకం పెట్టినాడు. మన ఆలగడ్డ నుంచే 200 మందికి డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినారని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి 200 మందికి మన ఆలగడ్డ నుంచే ఉద్యోగాలు వచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ఇంకా చేయాల్సినవి చేయబోతున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అహోబిలం ప్రాంతం కూడా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాము. ఆ నరసింహస్వామి మరి ఏదైతే అహోబిలం సంబంధించి ఇప్పటికే 25 కోట్ల రూపాయలు మన కేంద్రం నుంచి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి అవ్వడం జరిగింది. అహోబిలం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాము. ఇట్లా ఆలగడ్డ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అటు రోడ్లు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ, పెన్షన్లు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ మీరు అడగడం ఆలస్యము. అన్ని విధాలుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా నా వాళ్ళగా దగ్గరకు తీసుకొని మీ పనులని నేను చేసి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను అన్ని చేస్తాను. నాకు మీ కాడి నుంచి కావాల్సింది ఒకటి, నా కోసము మీరు మీ ఇళ్లలో మీ వాళ్ళు బాగుండాలని ఎప్పుడైతే మీరు మొక్కుతారు, దేవుడికి మొక్కుతారు, మీరు దువా చేస్తారు. మీరు దువా చేసేటప్పుడు, దేవుడికి మొక్కేటప్పుడు నన్ను కూడా ఒకసారి నేను కూడా బాగుండాలా, నేను కూడా బాగా కష్టపడి పనులు చేయాలా అనుకునేవన్నీ కూడా దువా చేసి మొక్కాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గ్రామ ప్రజలకి, అహోబిలం గ్రామ ప్రజలకి, పెద్దలకి, నాయకులకి, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.